ఇవాళ అసెంబ్లీకి కొత్త అధిపతి నిన్న గడ్డం ప్రసాద్ గారు శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే తొలి దళిత స్పీకర్గా ఆయన ఆ వర్గాల నుంచి వచ్చిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలామంది ప్రస్తావించారు నిన్న సభలో. అయితే పాడి కౌశిక్ రెడ్డి బిడ్డ ప్రమాణ స్వీకారం సమయంలో డాడీ ఐ లవ్ యూ అని చెప్పి ఆ పోడియం నుంచి, పబ్లిక్ గ్యాలరీ నుంచి అరవడంతో సభ అంతా కొద్దిగా ఏదో డిస్టర్బెన్స్ అయినట్టు అయింది. సరే, తన తండ్రి మీద ఏ కూతురికైనా ప్రేమ ఉంటుంది, కానీ సో చెప్పాల్సి ఉండనేమో, తెలిసో తెలియకనో ఆ బుజ్జాన్ని ఉంటుంది. ఏదేమైనప్పటికీ అసెంబ్లీ సమావేశాలు మాత్రం నిన్నటి వరకు జర్రా అట్లా నిమ్మలంగా జర్రా పద్ధతి ప్రకారం పోతున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇవాళ ఏమైనా ఉంటే ఇవాల్టి నుంచి ప్రజా సమస్యలు లేకపోతే ఈ వ్యవహారాలన్నీ తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. బీఎస్సీ సమావేశం ఇవాళ అయిన తర్వాత ఎన్ని రోజులు నిర్వహించాలి, అసెంబ్లీ ఎంతవరకు ఉండాలనేది నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఇంకొక విషయం ఏంటంటే, క్లియర్గా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రజల ముందు శ్వేతపత్రాన్ని, అంటే ఆర్థిక పరిస్థితి పత్రాన్ని, వాస్తవ ఆర్థిక పరిస్థితి పత్రాన్ని ప్రజల ముందు పెట్టడం కోసం నిపుణులతో చర్చిస్తున్నాను అనే మాట చెప్పిండు. కానీ 100% పెట్టాలి. నిన్న మార్నింగ్ న్యూస్లో కూడా చాలామంది ప్రజల అభిప్రాయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అప్పుల వ్యవహారం ఏందో బయట పెట్టాలనేది 93% మంది ప్రజల అభిప్రాయం ఇది. సో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవచ్చు. బయట పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, బయట పెట్టకపోతే ఏం జరుగుతుంది, బయట పెట్టడం వల్లనే ఎక్కువ లాభాలు ఉన్నాయి ప్రభుత్వానికి. ఎందుకంటే గత పాలకులు వీళ్ళు నిలబెట్టడానికి ఉండదు. బోయినపల్లి వినోద్ కుమార్ ఏమంటుండే ఎరికేనా, తెలంగాణ రాష్ట్రాన్ని అంటే బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డికి అప్పచెప్పిరట. వీళ్ళు బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పినామని చెప్తా ఉన్నారు. ఇంతకంటే సిగ్గుసేట ఏముంటుంది చెప్పురు. బంగారు పల్లెమే మీరు తయారు చేసి ఉంటే, బంగారు తెలంగాణనే అయినుంటే మీరు ఎందుకు ఓడిపోదురు? ఈ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎందుకు గెలవలేకపోయారు? మీరు చేసింది బంగారు తెలంగాణ కాదా, బొచ్చే చేసిరు. మీ ప్రణాళిక గట్లున్నది, ప్రణాళిక గట్లున్నది, బొచ్చే తయారు చేసి పెట్టిరు. ఇక చాలామంది ఏదో డైలాగులు కొట్టబోయారు, నాలుకే గరుచుకుని ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తారు. నిన్న చూసిరా ఏమంటా ఉంటారు, పల్లా రాజేశ్వరరెడ్డిని అట్లా అనలే, ప్రభుత్వానికి కూల్చాలే పోతుంది అనలేదు అని ఆయన. కడియం శ్రీహర్ గారిది అదే మాట, ఇక సుధీర్ రెడ్డి మాట అదే, అందరిది అదే. మేము అట్లా అనలే. ఇక మల్లారెడ్డి ఏమంటుండు విన్నారా, మల్లారెడ్డి గారికి ఈయన ఎవరు ముఖ్యమంత్రి గారు ఎదురుపడ్డాట, ఏం మల్లన్న అనుకుంటే పోయిండట. దానికి ఆయనే ఖుషి అయిపోయాడు. మల్లారెడ్డి ఖుషి అయిపోయి నాకు మంచి మిత్రుడు అని చెప్తా ఉన్నాడు మల్లారెడ్డి గారు. ఇక దాదాపుగా అందరూ మిత్రులు అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అధికారం లేదు వాళ్ళ చేతుల్లో. ముఖ్యమంత్రి గారు ఏడ దెబ్బ కొడతాడో, మేము చేసిన అక్రమాలు ఏడ బయటకు వస్తాయని భయంతో ప్రేమను ఒలకబోసుకుంటా ఉన్నారు వాళ్ళంతా. ఒక గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, ఆయన ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు చాలామంది లక్ష్మారెడ్డి అంశాలు ఫోన్ చేసి, నువ్వు ఎంత పోరానురా, నీతో నేడవుతుందిరా, నువ్వు గెలుస్తావారా, లక్ష్మారెడ్డి సార్ అంటే ఏమనుకున్నావురా అని ధమ్కీలు ఇచ్చారట ఫోన్ చేసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి ఏదో కష్టపడడం సారిగా షార్ట్స్ మేమేం చేసినాం సార్ అని ఇప్పుడు చెప్తున్నారట. అరే మీ డ్రామాలు బంద్ చేయరురా, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా కోసం కష్టపడ్డో లేడు ఉన్నారా, దయచేసి నాకు ఫోన్లు చేయకుని నా దగ్గరికి రాకుని ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు ఓపెన్గా. అంటే పార్టీ క్యాడర్ను కాపాడుకోవాలనేటువంటి విషయంలో అనిరుద్ధ్ రెడ్డి వ్యూహం ఎట్లయితే ఉందో, రేవంత్ రెడ్డి గారి వ్యూహం కూడా అట్లే ఉండాలి. చీఫ్ మినిస్టర్ కాబట్టి అందరికీ చీఫ్ మినిస్టరే, విపక్షాలకు కూడా చీఫ్ మినిస్టరే కాబట్టి కొంత ఉదారత ఉన్నప్పటికీ పిసిసి అధ్యక్షుడి హోదాలో మాత్రం నిక్కచ్చిగానే ఉండాల్సినటువంటి అవసరం అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటుకులు బుక్కిరో, అన్నం తిన్నారో, ఏం చేసిరో తెలియదు, కానీ మొత్తానికైతే చాలా కష్టపడ్డారు వాళ్ళందరి ఆశాకిరణంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరి సంతోషం మేరకు పరిపాలన ఉండబోతుంది, ఉంటుంది కూడా. ఇటువంటి నిన్న జరిగినాయి. ఇక అసెంబ్లీలో లాబీలో జరిగేటువంటి చర్చలు మీ అందరికీ పోతూ వస్తూ చిట్చాట్ చేస్తూ ఉంటారు. అవన్నీ వార్తల రూపంలో బయటకు వస్తూ ఉంటాయి.
అయితే చాలా మంది పార్టీలు ఇట్లాంటి వచ్చేటట్టు రేవంత్ రెడ్డి గారు అట్టుంటేనే తోబొంట పోకుండా రేవంత్ రెడ్డి గారు ఏం సంగతి అంటే తోలుకపోతుండే నడుచుకుంటూ పోతారు అన్నట్టు రమ్మంటుండేమో నడుచుకుంటూ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నది.